అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. అరే ఏంట్రా ఇంత అర్లీగా వచ్చేస్తే ఎలా అంటే, ఒక ఆఫీస్ వర్క్ కొంచెం జరిగిందనమాట. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. టికెట్లు బుక్ చేసా, వెళ్దాం అనుకో లాస్ట్ మినిట్లో పని పడడం వల్ల అది చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళిపోయా అనమాట షో. సినిమా ఎలా ఉంది అంటే, యాక్చువల్లీ రేపు చూసుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే పండగ కదా, పండగ రోజు అయితే మనకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటాం, చాలా ఫర్గివింగ్గా ఉంటాం. ఇలాంటి సినిమాని చూసేస్తాం కదా. సో రేపు చూడాల్సింది. నకరాల కాదు నిక్కలు. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పండగ వచ్చింది, పతంగులు ఎగరేసుకుందాం, పండగ చేసుకుందాం. ఎస్, ఓకే, మనం మొదలు పెడదాం. సినిమా ఎలా ఉంది అంటే, అనుకున్నంత అయితే బ్యాడ్గా లేదండి. జస్ట్ మిడ్ సినిమా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూసిన 3 సినిమాల్లో ఇదే కొంచెం బెటర్ అనిపించింది. బట్ రిలేటివ్లీ బెటర్ అంటే చెప్తున్నా కదా, ఉన్న వాటిల్లో కొంచెం ఏదో పర్లేదు అని. మరి ఏంట్రా మరి నవీన్ పోలిశెట్టి గారు చింపేశారు మీకేమనిపించింది అని అడిగారు అనుకోండి. ఎస్, నిజంగానే బాగా చేశారు. ఆయన ఒక్కలే లాగారండి. ఆయనను తీసేసి మీరు ఎవరినైనా పెట్టండి, ఓ ఫంకీని పెట్టండి, ఎవరైనా పెట్టండి, సినిమా అస్సాం ట్రైన్ ఎక్కేదేమో. ఎందుకంటున్నానంటే ఆయనకు ఎనర్జీ ఉంటుంది, ఆయనకు కరిజ్మా ఉంటుంది. ఇలాంటి రోల్స్ ఆయన బాగా పుల్ ఆఫ్ చేయగలుగుతారు అనిపిస్తుంది. సో అలా చేశారు. హీఈస్ ద హెవీ వెయిట్ అనమాట. రైటింగ్లో డిపార్ట్మెంట్లో కూడా ఆయన బాగా ఇన్వాల్వ్ అయ్యారంట, పేరు కూడా రాసుకున్నారు. సో రైటింగ్లో కూడా కనపడింది, యాక్టింగ్లో కూడా కనపడింది. మంచి మంచి పర్ఫార్మర్. స్క్రీన్లోకి వస్తే లాగేస్తారనమాట. సో దట్ వాస్ రియలీ గుడ్. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగా వెళ్ళిపోయింది. నాకైతే కొంచెం ఫన్గా అనిపించింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇంకా పగలబడి నవ్వలేదు, కానీ ఒక మంచి స్మైల్ వచ్చింది కొన్ని డైలాగ్స్ వల్ల. ఇది ఆ సెటప్ అంతా బాగానే అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ అలా జాలీగా వెళ్ళిపోయింది. మరి ఇంకేంట్రా ప్రాబ్లం, సినిమా నచ్చేసిందా, సూపర్ బంపర్ అంటే నో. ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ది ఎమోషన్ అండ్ ఆల్సో ద సెకండ్ హాఫ్. అది మాట్లాడడం దాని గురించి. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇంతలోపు హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు కూడా చాలా బాగా చేశారు. అంటే ఉన్న స్కోప్లో బాగా చేశారు. కొంచెం స్కోప్ అయితే ఇచ్చారనిపించింది కంపేర్ టు అదర్ ఫిల్మ్స్ వేరు ఇంకా ఉన్నారన్నట్టు. ఇష్యూస్ వచ్చేసి ఫస్ట్ అయితే నాకు ఇలా అనిపించింది ఏంటంటే, మ్యూజిక్ అనమాట. కొన్ని చోట్ల అసలు హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫుల్ లౌడ్. నేను అసలు సినిమా ఎంట్రీ ఇచ్చి చోలో నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ ఉన్నాయి. కొంతసేపు స్టార్ట్ అయింది, మధ్యలో తీస్తే రే ఏంట్రా ఈ సౌండ్ ఎట్లా చెవులు పోతాయి అన్నట్టు. ఆ ఇంట్రో మ్యూజిక్ కానీ హీరో వచ్చినప్పుడు ఒక దాన్ని ఏమంటారు, ఒక పెపీ మ్యూజిక్ లాంటిది ఇద్దాం అనుకుంటారు కదా, అది టూ లౌడ్ అనిపించింది, టూ అవుట్ ఆఫ్ ద ప్లేస్ అనిపించింది. సాంగ్స్ కూడా నాకు పెద్ద ఎక్కలేదు. ఆ భీమవరం ఈజ్ ఇన్ ఎ వే క్యాచీ, బట్ ఇట్స్ నాట్ గుడ్. నాకు ఆ తర్వాత ఇంటి నాకు దాన్ని ఎక్కలేదు. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది, ఆంధ్ర టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్ర, దాని ప్లేస్మెంట్ బాగాలేదు, సాంగ్ బాగాలేదు. సో నాకు అక్కడ ఆ డిపార్ట్మెంట్ అయితే కొంచెం ఫెయిల్ అయింది అనిపించింది. అండ్ నెక్స్ట్ కమ్స్ నవీన్ పోలిశెట్టి గారి మేకప్ అండి. ఇది చాలా నిట్పికింగ్లా అనిపించిన, చాలా చోట్ల చాలా డిఫరెంట్గా అనిపించింది మేకప్. కొంచెం వేసినట్టు తెలుస్తుంది, న్యాచురల్గా లేదు. ఈజ్ ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే. సరే, ఇది చాలా చిన్నది కదా, అది పక్కన పెడితే మెయిన్ పార్ట్ ఈజ్ ఎమోషన్ అండి. ఈ సినిమా డస్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ న్యూ. ఎందుకంటే పండగకి కొత్తదనం ఎందుకు, మనకి పండగ కొత్త బట్టలు వేసుకోవాలి అంతే. అంతకు మించి మనం కొత్తగా ఆలోచించకూడదు. పండగ రోజు మనం ఆబ్వియస్లీ కొంచెం మంచి మూడ్లో ఉంటాం కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా పెద్ద స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు మూవీ మేకర్స్. సో అందుకే అలా మిడ్ మూవీస్ వదిలేస్తుంటే మనం ఆ మిడ్ మూవీస్ ఇలా వెళ్ళిపోయి వాట్ ఎ మూవీ అనుకో బయటికి రావాలి. ఓకే, జోక్స్ అసైడ్, అసలు ఏంటి ప్రాబ్లం అంటే, మీరు పిల్ల జమీందార్ సినిమా చూసారనుకోండి, ఇది ఆల్మోస్ట్ యాజ్ టీజ్ అన్నట్టే అనిపిస్తుంది. కాకపోతే పిల్ల జమీందార్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక రిచ్ గాడికి డబ్బులు లేకపోతే వాడికి అనిపించే ఎమోషన్, చుట్టుపక్కల జనాలు, అదంతా సినిమా అంతా ఆ ఎమోషన్ కామెడీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. సో మీరు కనెక్ట్ అవుతారు. సో నవ్వే దగ్గర నవ్వుతారు, ఎమోషన్ దగ్గర పిండేటప్పుడు కూడా మీకు అనిపిస్తుంది. ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే, ఎంత ఫన్లో వెళ్ళిపోద్దంటే, ఇప్పుడు జాతిరత్నం లాంటి సినిమా కానీ, మ్యాడ్ లాంటి సినిమా కానీ వెళ్తూ క్లైమాక్స్లో పిండుతారా మిమ్మల్ని అన్నట్టు ఒక ఎమోషన్ తీసుకొచ్చారనుకో, ఏం మాట్లాడుతున్నాం, ఇంతసేపు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, అలా అన్నట్టు మనకు అనిపిస్తుంది. మనం ఆ మైండ్ సెట్లోకి వెళ్ళలేము. ఎట్లీస్ట్ నేనైతే వెళ్ళలేకపోయాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్తాను. ఎందుకంటే ఆ ఎమోషన్ పార్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ నుంచి ఎంతో కొంత ఎంపతి, ఎంతో కొంత చూపిస్తూ అక్కడ దాకా తీసుకెళ్ళి అది కొంచెం కనెక్ట్ అయ్యేది. క్లైమాక్స్ మీద దికాతే అని చెప్పి ఒక ట్రై చేస్తారు, ఆ పార్ట్ నాకు అంత వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ ఏమో కానీ, ఈయన తీసిన ఫిల్మోగ్రఫీలో కానీ, మూవీస్లో కానీ ఏదో ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకున్నాం. కానీ అదే తిప్పుడు, దాన్ని ఏమంటారు, 3 years తర్వాత వస్తుంది, కమాన్ వాట్ ఇస్ దిస్ అనుకుంటే యాస్టీస్ అదే టెంప్లెట్ ఉంటుంది అనమాట. రిచ్, డబ్బులు, మన రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు కానీ, పిల్ల జమీందార్ కానీ, చాలా సినిమాలు ఇవన్నీ చూసినవే. బట్ దట్ డస్ నాట్ మీన్ ద జోక్స్ ఆర్ ద సేమ్. జోక్స్ బాగానే ల్యాండ్ అని చెప్పినట్టే. బేసిక్గా ఈ సినిమాకి ప్లస్ కామెడీయే, ద టైప్ ఆఫ్ కామెడీ ఆయన ఒకరు పుల్ ఆఫ్ చేయగలుగుతారన్న కదా. నెగిటివ్ కూడా ఆఫ్టర్ పాయింట్ అదే అనిపిస్తుంది. ఏంట్రా అంటే, ఇట్ గెట్స్ టూ రిపిటేటివ్. ఇట్ ఈస్ డైలాగ్ హెవీ కామెడీ అనమాట. ఇది మీకు జబర్దస్త్లో ఆది చేస్తుంటారు, ఆయనతో కూడా అంతే ఉంటుంది. ఎలా అంటే, ఆ సెటప్ ఎలా ఉంటుందంటే, ఆ క్వశ్చన్ ఒకటి అడగడు,
ఆ క్వశ్చన్ అడిగించుకొని పని చేయాలి. సో ఒక సీన్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది. అందులో ఏంటంటే ఆడు డైలాగ్ వేస్తాడు, నువ్వు దానికి ఒక పని చేయాలి, ఆడు డైలాగ్ వేస్తాడు, నువ్వు ఒక పని చేయాలి. అది చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది. సో నాకెందుకు ఆ సీన్లో జరిగే కామెడీ కానీ, ఆ సిచ్యువేషన్లో జరిగే సిచ్యువేషనల్ కామెడీ కానీ అంతా కొంచెం బాగా ఫన్ అనిపిస్తుంది. అంతే రిపిటేటివ్ అనిపిస్తుంది అది. ఈ డైలాగ్ ఏవి ఏంటంటే చాలా ఎక్కువ మాట్లాడతారు. వాల్యూమ్ చెప్తున్నాను నేను. సో అలా మాట్లాడి ఆఫ్టర్ వైల్ అమ్మా అన్నట్టు కొంచెం నాకే టైర్డ్ ఫీలింగ్ వచ్చింది. ఆయన మాట్లాడుతుంటే నాకు టైర్డ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ దట్ ఈస్ ది నెగిటివ్ సైడ్ అన్నా కదా. సో కొంతసేపు తర్వాత ఇని నాకు కొంచెం బోర్ కొట్టినట్టు అండ్ టైర్డ్ ఫీలింగ్ అనిపించింది. లేదు వీ లైక్ దిస్, మాకు అదే ఫ్లో వెళ్ళిపోయింది, వీ ఎంజాయ్ ఇట్ అంటారు. నా థియేటర్లో అయితే అవుతూ ఉన్నారు. మీరు ఒకటి చూసుంటారు, ఆబ్వియస్గా చూసుంటారు చాలామంది. కింద రండి, మీకు అనిపించింది కింద రండి. ఇంకోటి ఏంటంటే ఎస్ ఇట్స్ ఫన్, మళ్ళీ చెప్తాను ఏమంటే ఫన్ ఫిల్మ్. దీంట్లో లాజిక్ అంటే ప్రతి దాంట్లో లాజిక్ ఉండాలి, లాజిక్ లేకపోతే కష్టం. సో అట్లీస్ట్ బేర్ మినిమం లాజిక్ ఉండాలి. ఈ సినిమాలో ఏంటంటే ద హోల్ సెటప్ ఈజ్ హీరోకి డబ్బులు ఉండవు, కానీ కన్వీనియంట్లీ వెన్ ఎవర్ హీ నీడ్స్ మనీ, ఎంత మనీ అంటే అంత మనీ వస్తూనే ఉంటాయి ఎట్ ఎవ్రీ పార్ట్ ఇన్ ద ఫిలిం. సో నీకు ఎక్కడ ఆ స్ట్రగుల్ అనిపించదు, ఎక్కడ నాకు ఏదంటే చేసేస్తున్నారు. మళ్ళీ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది 20 crores. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా అసలు 20 crores తినట్టు పీపుల్ విలేజ్ ఏంది మ్యాథ్, నాకు నేను చెప్తే స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి ఎక్కువ స్పెసిఫిక్స్కి వెళ్ళట్లేదు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఓ 20 crores మ్యాటర్ ఉంటుంది. నాకు అది కూడా చాలా సూపర్ఫిషియల్ అనిపించింది వాడు పెట్టాలని పెట్టినట్టు. అండ్ ఇక్కడ కూడా బుల్లిరాజు అనుకుంటా, మన సంక్రాంతికి వస్తాంలో చిన్న బాబు ఉంటాడు, అందులో నాకు హీ వాజ్ రిలీ ఫన్, నాకు నచ్చాడు. బట్ ఈ ఎంఎస్విపి సంథింగ్ ఎంఎస్ఆర్పి ఒకటి వచ్చిందిగా మొన్న, ఆ సినిమాలోనూ అంతే, ఇక్కడ అంతే. అక్కడ హిట్ అయ్యడం తీసుకొచ్చి పెట్టారు కానీ ఆ క్యారెక్టర్కి అదొక ఇది లేదనిపించింది. ఈ సినిమాలో కూడా అంతే, వస్తాడు 20,000 కావాలి 40,000 కావాలంటే హీరో జోబులో పెట్టుకొని 1,000 ఇచ్చేస్తూ ఉంటాడు. మళ్ళీ డబ్బులు లేవు అన్నట్టు చూపిస్తారు. సో నాకు ఎక్కడ ఆ పీస్ కనెక్ట్ అవ్వాలా, డబ్బులు ఉన్నాయా లేవా, లేకపోతే సరిపడలేవా, ఆ పార్ట్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాను. సో ఫైనల్లీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది అటు ఇటు కాకుండా అలా ఉంది అంతే. సో ఓవరాల్ చూసిన మూవీస్లో బెటర్ మూవీ ఇదే. బట్ దట్ డస్ నాట్ మీన్ ఎస్ నాకు నచ్చింది అని, జస్ట్ బేర్ మినిమం మిడ్ మూవీ అనిపించింది. మీకే అనిపించిందో కింద రండి. చూస్తున్నాను బాల్పిచ్ మీటింగ్స్ కదమలే వచ్చారు. థ్యాంక్ యూ.